హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి. దిస్ ఈజ్ దీపిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి జొన్న దోశ. కొత్తగా ఉంది కదా పేరు, ఒకసారి ట్రై చేసుకోండి. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మనకు జొన్న దోశ కోసం మనము ఆనియను, కొత్తిమీర, టమాటో అండ్ జీలకర్ర అవన్నీ అందులో వేసేసి మిక్సీ పట్టేసుకోండి. ఒక 1 ఆనియన్ 1 టొమాటో సరిపోద్ది. కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకోండి, మరీ తిక్కుగా అవసరం లేదు. అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక బాండీ తీసుకొని అందులో గోధుమ పిండి మీకు క్వాంటిటీకి సరిపడా తీసుకోండి. ఇంట్లో ఎంతమంది దాన్ని బట్టి చేసుకుంటారు కదా. ఆ స్పూన్తో నేను 2 కప్స్ గోధుమ పిండి వేసాను, 1 కప్ 1.5 కప్ జొన్న పిండి వేసాను. గోధుమ పిండి లేకుండా జొన్న పిండితో అంటే కొంచెం రావు దోశలు, అందుకోసమని అలా వేసాను. సో మీరు అలా మీ కన్సిస్టెన్సీని బట్టి వేసేసుకోండి. రెండు బాగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసేసుకున్న ఆ పేస్ట్ని కూడా ఇందులో కలిపేసేసి లైట్గా సాల్ట్ వేయండి. ఎందుకంటే ఇది మనము టిఫిన్లోకి కాబట్టి చట్నీ చేసుకుంటాము, ఆర్ కర్రీతో కూడా తింటారు కాబట్టి లైట్ సాల్ట్ అయితే సరిపోతుంది, జస్ట్ టేస్ట్ కోసం అంతే. అండ్ నెక్స్ట్ అందులో వాటర్ వేసేసి అలా కలిపేసుకోవడమే. అలా కలుపుతూ ఉంటున్నప్పుడు ఏంటిది అది కూడా తిరిగేస్తుంది, ఎందుకంటే నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, ఒక హ్యాండ్తో వీడియో తీయడం అట్లా అయిపోతుంది. ఓకే, అలా కలిపేసేసుకోండి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలపండి. చూస్తున్నారు కదా, మరీ థిక్గా ఉండకూడదు, అలా అని మరీ వాటరీగా ఉంటే దోశ సరిగా రాదు. చూడండి అక్కడ కన్సిస్టెన్సీ, దాన్ని బట్టి చేసుకోండి. ఓకేనా, కనిపిస్తుంది కదా అందరికీ? ఓకే, నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని దానిపైన బటర్ ఆర్ గీ ఆర్ ఆయిల్, వాట్ ఎవర్ ఇట్, ఏదైనా వేసి ఆయిల్ పెట్టేసిన తర్వాత నేను నెయ్యి వేసాను. అట్టు పోసేసి, అట్టు ఆర్ దోశ వాట్ ఎవర్ ఇట్, అది పోసేసిన తర్వాత లైట్గా దాన్ని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పేసుకోవడమే. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, డూ ఫాలో మీ, లైక్ చేయండి. ఇంకేదైనా అందులో ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు కమెంట్ చేయండి, సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.